అందరికీ నమస్కారం. ఒంగోలులో రాజకీయం మొత్తం బాలినేని చుట్టే తిరుగుతుంది. రేపు ఆయన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా జనసేన పార్టీలో చేరేందుకు ఒంగోలులో బాలినేనికి ఆహ్వానం పలుకుతూ స్వాగతం పలుకుతూ ఆయన మిత్ర బృందం అయితే ఆయన ఫ్యాన్స్ అయితే కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలను కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఆ ఫ్లెక్సీలను ధ్వంసం చేయటం, అదేవిధంగా ఆ ఫ్లెక్సీలో బాలినేని ఉన్నటువంటి ఆ ఫోటో ఉన్న ప్రాంతాన్ని కూడా వాళ్ళు ఫ్లెక్సీని కూడా చించివేయటం జరిగింది. దీని మీద కూడా బాలినేని అభిమానులు అయితే ఎవరైతే ఫ్లెక్సీలో వేసారో వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది. దాని మీద కూడా వారు మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే దీనిపై స్పందించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారిని కూడా గెలవటం జరిగింది. అనంతరం ఆయన ఎస్పీ కంప్లైంట్ ఇచ్చిన అనంతరం కూడా ఎస్పీ ఆఫీస్ వద్ద కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. తాను జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేరిన తర్వాత ఒక్కోళ్ళంతు తేలుస్తానని చెప్పి కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పడంతో కూడా ఒకసారిగా ఒంగోలులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేరకముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు గనక మనం బేరీజు వేసుకున్నప్పుడు ఆయన రేపు జనసేన పార్టీలో గనక చేరితే ఒంగోలులో రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో బాలినేని తోటి కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ అధికారంలో ఉన్నారు కాబట్టి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. సో ఆయన రేపు జనసేన పార్టీలో గనక చేరితే ఒంగోలులో ఇటు ఒకవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జనార్దన్ కూటమి ప్రభుత్వంలో ఇరువురు ఉంటారు కాబట్టి రాబోయే రోజుల్లో కార్యకర్తలు అయితే ఒక అత్యుత్సాహంతో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ ఒంగోలు రాజకీయం ఎలా ఉంటదని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు అయితే మరి చూస్తా ఉన్నాం. మరి అధినేత పవన్ కళ్యాణ్ మరి బాలినేనికి మూగుతాడు వేస్తాడా లేకపోతే ఆయన ఇంకా వేరే ప్రాంతానికి బదిలీ చేస్తాడనేది కూడా